దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుడంట లోకమును ఎంతో ప్రేమించాడంట కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని బట్టి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో విశ్వాసం ఉంచే ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. యేసు ప్రభు వారిని భూమి ఎందుకు పంపించారంట? ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు మరణము తర్వాత రెండవ మరణములోనికి వెళ్లకుండా తీర్పును బట్టి వచ్చే ఆత్మ నిత్యము మండుతూ వేదనలతో చెందే నరకాగ్నిలో పడకుండా ఆయన యందు ఉంచిన విశ్వాసం బట్టి పరలోకం చేర్చుట కొరకే యేసు ప్రభు వారిని లోకానికి పంపించారంట. హల్లెలూయా. సో ఇప్పుడు నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన యందు ఉంచిన విశ్వాసం నిన్నేం చేస్తుంది? నశింపక నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. ఇటు నుంచి చెప్పాలంటే నువ్వు యేసు ప్రభు యందు ఎందుకు విశ్వాసం ఉంచాలయ్యానంటే ఎవరూ చేయలేంది, ఎవరూ ఇవ్వలేంది, ఆయన మాత్రమే ఇవ్వగలిగేది ఏదైనా ఉందనంటే నిత్య జీవము. దాని కొరకే మన ప్రభు యేసుక్రీస్తు యందు మనము విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? యేసు ప్రభు నందు మాత్రమే ఎందుకు విశ్వాసం ఉంచాలి? దేని కొరకు విశ్వాసం ఉంచాలంటే ఆయన ఒక్కడే చెప్పాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అని చెప్పాడు. ఆయన తప్ప వేరే మార్గం లేదు, ఆయన తప్ప సత్యం లేదు, ఆయన తప్ప ఏమండి మార్గము సత్యము జీవము ఎవరు లేరు. హల్లెలూయా. ఆ నిత్య జీవం కొరకు మనం ఆయన యందు విశ్వాసం ఉంచవలసిన వారంగా ఉన్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు, మీరు మీ అపరాధాలతో పాపాలతో చచ్చిన వారుగా ఉన్నారులే కానీ దేవుడు తన విశేషమైన కృపను బట్టి మమ్మల్ని మరలా బ్రతికింప చేశాడు అని చెప్తూ ఉంటాడు. 7వ వచనం చూడండి. ఇప్పుడు మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడంట? పరలోకంలో ఆయనతో పాటు కూర్చున్నామంట మనందరం. మందిరంలో కాదు, పరలోకం ముందు ఆయనతో పాటు కూర్చొని పెట్టాడంట. దానికి ఏం కావాలన్నాడు? చదవండి. మీరు విశ్వాసం ద్వారా రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. రక్షణ ఎలా కలుగుతుందంట? విశ్వాసం ఉంచినప్పుడు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ మానవుడికి కలుగుతుంది. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఈయన నాకు నిత్య జీవం ఇచ్చు వాడై ఉన్నాడు అని చెప్పి విశ్వసించినప్పుడే మనకు రక్షణ కలుగుతుంది. యోహాను సువార్త 5:40 కూడా చదివి పెట్టండి. నేను చదివి నాకు వివరిస్తాను తర్వాత విషయాలని. యోహాను సువార్త ఒక్క నిమిషం 6:40, 6వ అధ్యాయం 40. నాది పొరపాటు. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంచె దినమున నేను వాణ్ణి కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతివాడు ఏం పొందాలంట? నిత్య జీవం పొందాలనేది దేవుని చిత్తం అంట. మీకు అర్థమవుతుందా? ఈ భూమి మీద జీవితమే. ఈ భూమి విడిచిన తర్వాత రాబోయేది నిత్యమైన జీవితం, నిత్యత్వం. నిత్యత్వంలో 2 పార్ట్లు ఉన్నాయి. ఒకటి నిత్య జీవం. నిత్యత్వములో 2 పార్ట్లు ఉన్నాయి. ఈ భూమి మీద ఏ జీవితం శాశ్వతం కాదు. ఈ భూమి మీద ప్రతి జీవితం 3 ఏళ్ల ముచ్చటే. 70 ఏళ్ళు అధికమైన బలం ఉంటే 80 ఏళ్ళని దేవుని వాక్యం చెప్తుంది. అయినా వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, విచారమే. అవి వాటిలో ఏముండదు. 130 ఏళ్ళు బతికిన యాకోబు కూడా నా బతుకులు ఏమీ లేదండి, నా బతుకులు ఏమీ లేదండి, అంత కొంచెం దినాలుగా దుఃఖ సైతంగా వెళ్ళిపోయినాయండి. 130 ఏళ్ళు బతికినోడు కూడా అదే చెప్తున్నాడు. ఎన్నేళ్ళు బతికినా జీవితంలో ఏముండదు. ఈ జీవితం కొద్ది కాలమే. కానీ జీవితం విడిచినాక నీ ఆత్మ నిత్యత్వంలో ఉంటది. నిత్యత్వంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి నిత్య జీవం, ఒకటి నిత్య నరకం. నరకము నిత్యమే,
జీవము నిత్యమే. అయితే నిత్య జీవానికి చేర్చే మార్గం యేసు ప్రభు వారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందుతాడంట. మనము ప్రభువునందు విశ్వాసం ఎందుకు ఉంచాలయ్యా అంటే నిత్య జీవం కొరకు ఉంచాలి. మీరు చదివారు కదా ఒక మాట, ఆ మాటలు అక్కడ రాయబడినది ఏంటంటే 21వ అధ్యాయం ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథంలో 21:7-8 చదివి పెట్టండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికివారును అవిశ్వాసులను. చూడండి కింద మాట, అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు అని చెప్పారు కదా. ఇది రెండో మరణం. అందులో మొదటిది ఏంటంటే పిరికివారు, రెండోది ఏంటంట అవిశ్వాసులు. పిరికివారు ఎవరనంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి కూడా, యేసు ప్రభుని ఎరిగి కూడా నలుగురిలో చెప్పడానికి ఏదో నామోషిగా బాధపడి, నలుగురిలో ప్రకటించుకుంటానికి నేను మందిరానికి వెళ్తానండి, నేను ప్రార్థన చేసుకుంటానండి, నేను యేసు ప్రభుని నమ్మానండి, అందుకే నేను బొట్టు పెట్టుకో, ధైర్యంగా ప్రకటించుకోలేక, ధైర్యంగా చెప్పలేక, నలుగురిలో ధైర్యంగా విశ్వాసాన్ని వెల్లడి చేయలేని వారు పిరికివాళ్ళు. ఏమండి పిరికివాళ్ళు అంటే కొందరింట్లో బలవంతంగా కట్టుబాట్లతో ఉండి చెబితే గొడవలు అవుతాయి, వదిలేస్తారనే దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ వాళ్ళకి అన్ని మార్గాలు తెరవబడే ఉన్నప్పటికీ కూడా వాళ్ళేంటో మనుషులను చూసి నేను ఈ మార్గంలో ఉన్నానని చెప్పుకుంటానికి భయపడతారు, సిగ్గుపడతారు. మందిరానికి వచ్చి మందిరానికి వెళ్తున్నామని చెప్పుకుంటానికి ఇబ్బంది పడతారు. పిరికోళ్ళు దేవుల్లో కొంచెం శోధన వస్తే భయపడిపోతారు. ఏమండి నిలబడలేరు. పిరికి వాళ్ళకి దేవుని రాజ్యం లేదు, పిరికోళ్ళకి దేవుని రాజ్యం లేదు. దేవుని గురించి ప్రకటించేలాగా ఉండాలి. ఏమండి బాప్తిసం తీసుకోవాల్సిన సందర్భం వచ్చిందనుకోండి, తీసుకో, నిలబడతావు పడిపో, తర్వాత చూద్దాం. ఏమండి తీసుకుని ప్రతోడు పడిపోతానని తీసుకున్నా, నిలబడతానని తీసుకున్నాడా? పడిపోతామా నిలబడతామా దేవుని చిత్తం. దేవుడు నిలబెట్టివాడే ఉన్నాడు. దేవుడు ఎవరినైనా నిలబెడతాడు. సో ఇప్పుడు నీ భయం పిరిగితనం, నేను బాప్తిసం ఏమన్నా చేస్తానేమో, భయం పిరికితనం. ఈ పిరికి వాళ్ళకి ఏముండదండి. రెండో మాట, అవిశ్వాసులు కూడా ఉండదంట. అవిశ్వాసులు అంటే ఏంటి? ఏమనండి ఎవరు చూడొచ్చాడు, పరలోకం ఉందో లేదో, అవిశ్వాసం. ఏమనండి అవిశ్వాసం. ఈ జీవితం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునే ఆసక్తి లేదు, చెప్పిన అర్థం చేసుకునే మనసు లేదు, దానికోసం విశ్వాసం ఉంచరు. వీళ్ళు ఎంతసేపు ఈ భూమి మీద ఉన్న ప్రస్తుత సమస్య తీరిపోచ్చాలు, మళ్ళీ సమస్య వచ్చేదాకా నీ జోలికి రావు. అదేగా హాయిగా ఉన్న దూరం నాకు దేవుడు వద్దండి, సమస్య వచ్చినప్పుడు మాత్రం అప్పుడు దేవుడి దగ్గరకు వస్తానండి. ఎవడో బోట్లో ఉన్నాడంట, చిన్న బోటు వెళ్తుంది, స్ట్రీమర్ సడన్గా ఆగిపోయింది ఇంజిన్. ఆ డ్రైవర్ హెచ్చరిక చేస్తాను ఏమైపోద్దు అని చెప్పానంటే, అందులో ఉన్న వాళ్ళల్లో చాలా మందిలో ఒక వ్యక్తి మాత్రం మోకాళ్ళేసి, ప్రభువా ఇప్పుడు చిన్నప్పుడు 12 ఏళ్ళప్పుడు నీకు ప్రార్థన చేసినట్టు గుర్తు, ఇదిగో మళ్ళీ ఇప్పుడు సమస్య వచ్చింది ప్రార్థన చేస్తున్నాను, ఇది గనక తప్పించావా మళ్ళీ నీకు అసలు ప్రార్థన చేస్తే అడుగు అన్నాడంట. నీ జోలు అసలు నేను నీ దగ్గర రాను, నేను ఇబ్బంది పెట్టను అంటాడంట. అంటే కొంతమందికి ఏంటనంటే వాళ్ళకి ఆ సమస్య వరకే దేవుడు. అసలు దేవుడు ఏంటి, లోకం ఏంటి, మనిషి ఏంటి, బతకడం ఏంటి, చచ్చిపోవడం ఏంటి, అవన్నీ ఒక్కర్లేదు మాకేంటి ఆ సమస్య, ఆ బాధే, దాని వరకే, ఆ గొడవే, దాని వరకే. అవిశ్వాసులు దేని బట్టి విశ్వాసం ఉంచరు? నిత్య జీవం ఉందని, దాన్ని ప్రభు ఇవ్వగలడని, దాని కొరకే ప్రభు భూలోకానికి వచ్చి పాపములు తీసివేటికి తను ప్రత్యక్షమై మరణించాడని, ఇవి ఏమి వాళ్ళు నమ్మరు. అవిశ్వాసంగా ఉంటారు, లెక్క పెట్టరు, మనసు నిలుపరు, అర్థం చేసుకుంటే కాశపడరు. నాకల్లా నా గొడవ, నా సమస్య పోతే చాలు, అంతే, ఇవేమీ మా హక్కర్లేదు, ఏదో వస్తుందని వెళ్తున్నాను అంతే. సో విశ్వాసులకి తేడా ఏంటంటే, నా ప్రభు నాకు నిత్య జీవం ఇవ్వగలడని విశ్వసించిన వాడు నిత్య జీవంలో ఉంటాడు. ఏదో వచ్చి వెళ్తారు తప్ప విశ్వాసం ఉంచు చూడు నిత్య జీవం కోసం. వాళ్ళందరూ ఏమండి, నేను చెప్పడానికి ఇబ్బంది పడుతున్నా చెప్తున్నా కానీ, వాళ్ళు మనతో ఉన్నా, మన దగ్గరకు వచ్చినా, మనతో సంగముగా పిలిపించబడినా, ఎవరికైతే నిత్య జీవం కొరకైనా, రాబోతున్న జీవితం కొరకైనా విశ్వాసం లేదో క్షమించండి, వాళ్ళందరూ కూడా రెండవ మరణంలో పాలు పొందాల్సిందే, అగ్నిగంధకాల్లో పాలు పొందాల్సిందే. మ్యాటర్ ఏంటో తెలుసా? విశ్వాసం, అవిశ్వాసం, నమ్మడం, నమ్మకపోవడం, నిరీక్షించడం, నిరీక్షించకపోవడం.
ఎదురు చూడడం ఇదే అంత విశ్వాసం అవిశ్వాసం. అయితే నువ్వు విశ్వాసం ఉంచావనుకో, విశ్వాసం ఉంచిన నీకు ఏం దక్కిద్ది పరలోకంలో? రండి 1 పేతురు పత్రిక, ఇక్కడ వరకు అర్థమైంది కదా, 3వ వచనం నుంచి చదివి పెట్టండి. 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, మృతులలో నుంచి లేచాడంట యేసుక్రీస్తు. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. స్తోత్రం చెప్పండి అండి. స్వాస్థ్యము అంటే ఏంటి? స్వాస్థ్యం అంటే ఆస్తులు, అంతేనా? పితరుల నుంచి వచ్చేవి, సంపాదించుకునేవి ఏమండి స్వాస్థ్యం. ఇక్కడ మనకు అన్నాడు, యేసు ప్రభు వారు తిరిగి లేచడం మూలంగా మనకి నిరీక్షణ, మనకి జీవంతో కూడిన నిరీక్షణ ఉంది, జీవం కలిగిన నిరీక్షణ మనకి ఉంది. మనకేం దక్కిద్దంట? అక్షయమైనది. పాయింట్ నెంబర్ 1 ఏంటిదంట? నిర్మలమైనది వాడబారనిదినైన స్వాస్థ్యం మనకు రాబోతుంది. మీరు జాగ్రత్తగా అడగాలి, వినాలి. చెప్పండి. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. 3 విషయాలు ఉన్నాయి. ఈ స్వాస్థ్యం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఇవ్వబడుతుంది. ఏంటంట? అక్షయమైన, నిర్మలమైన, వాడబారని స్వాస్థ్యము ఇవ్వబడుతుంది. ఏమండి, నీ పితరుల దగ్గర నుంచి నీకు ధనమే ఇవ్వబడింది అనుకో, ఆ ధనము యొక్క విలువ తరిగేదా పెరిగేదా? వస్తువులు ఇవ్వబడినాయి అనుకో, వాటి విలువ తరిగేదా పెరిగేదా? పాడైపోయాయా నిత్యము నిలిచేవా? యేసు ప్రభువులో మనం విశ్వాసం ఉంచినప్పుడు మనకు వచ్చే స్వాస్థ్యం అంట అక్షయము. క్షయము అన్నప్పుడు క్షయము కానిది. యాడ్ చేసామనుకో ఒక అక్షరం, ఒక వర్డ్ ముందు అంటే కానిది అని అర్థం. అసత్యము అంటే సత్యము కానిది. ఏమండి? అక్రమం అంటే క్రమము కానిది. యాడ్ చేస్తే కానిది అని అర్థం. అక్షయమైందంటే క్షయము కానిది. క్షయం అవ్వడం అంటే ఏంటి? ఇక దాని ఉనికి కోల్పోద్ది, ఇక అది కనిపించదు, మెల్లమెల్లగా మరుగైపోద్ది. నేను చెప్తున్నా, ఈ దేహము క్షయమైపోయే దేహము, ఈ వస్తువులు క్షయమైపోయే వస్తువులు. ఏమండి నువ్వు వాడుకునే జీవితంలో ఏమండి ఎటువంటి వస్తువులైనా, ఫోన్ అయినా, ఇదిగో బైబిల్ అయినా, లేకపోతే పేపర్ అయినా, లేకపోతే మ్యాట్, ప్రతి వస్తువు క్షయమైపోయేది. భూమి మీద ఉన్న సమస్తము క్షయమైపోయేవి. ఈ భూమి కూడా పంచభూతములు కూడా మహావేంద్రంతో లయమైపోబోతున్నాయి. ఇవన్నీ క్షయమైపోయేవి. కానీ ప్రభువు నీకు ఇస్తానన్న స్వాస్థ్యము అక్షయము, అక్షయమైనది. అది ఎప్పటికి క్షయం కాదు, ఎప్పటికీ పాడైపోదు, నిత్యము నిలిచేది. అలాంటిది. 2వ మాట అక్కడ వాడారు, నిర్మలము. నిర్మలము అంటే ఎటువంటి లోపం లేనిది, ఎటువంటి కంప్లైంట్ చేయడానికి లేనిది. నిర్మలమైంది అంటే స్వచ్ఛమైంది. ఏమండి? పాలు ఉన్నాయి, వాటిలో ఏదైనా ఒక చుక్క పడింది అనుకోండి, పాలు ఏమైపోతాయి? పాలు ఎంత నిర్మలంగా ఉంటాయి. అందుకే వాక్యాన్ని పాలతో పోల్చారు. హల్లెలూయా. పాల వంటి వాక్యం ఎందుకన్నారంటే నిర్మలంగా ఉంటుంది అనమాట. దేన్ని కలుపుకుంటానికి తప్ప అది ఇష్టపడు, త్వరగా పాడైపోతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, పరలోకంలో ప్రభు నీకు ఇచ్చేది నిర్మలమైనది. అందులో నువ్వు ఎటువంటి కల్మషాన్ని, లోపాన్ని, కంప్లైంట్స్ని ఏమండి దానిలో తక్కువ మహిమ కలిగింది గాను నువ్వు చూపించలేవు. ఇటువంటి కంప్లైంట్ నిర్మలమైంది ఇస్తాను అనమాట. హల్లెలూయా. ఒకటి, అది ఎప్పటికీ మాయమన్నది, క్షయమైపోయింది, భూమిలో కలిసిపోయి పాడైపోయింది. 2వది నిర్మలమైనది. 3వది వాడిపోదు. నీ బలము వాడిపోద్ది, నీ యవ్వనం వాడిపోద్ది, నీ అందం వాడిపోద్ది. ఇప్పుడు ఫోన్ వాడుతున్నావు, కొన్నప్పుడు దీని మహిమ ఎలా ఉంటుంది? ఇంత గ్లోగా, కొత్తగా, స్టైల్గా ఉంటుంది. ఒక 4 ఏళ్ళు వాడిన తర్వాత ఎలా ఉంటుంది? అయిపోద్ది కదా. అంటే ఇప్పుడు దాని యొక్క మహిమ ఏమవుతుంది? వాడిపోతుంది, కోల్పోతుంది. కానీ ప్రభు మనకిచ్చేది వాడబారనిది, వాడిపోదు.
వాడిపోదు, ఎండిపోదు. పువ్వు మధ్యాహ్నానికి చాలా చక్కగా వికసించి చాలా బాగుంటుంది, సాయంత్రానికి మెల్లమెల్లగా చెడించిపోయి ఎండిపో. కానీ దేవుడు మనకి ఇచ్చేది కనీసం వాడిపోదు, దాని మహిమ తగ్గదు. ఎన్నాళ్ళున్నా దాని మహిమ అలాగే ఉంటుంది. నువ్వు ఏ వస్తువు తెచ్చివాడు ఏమండి, ఒక్కొక్క బైకు 2-3 కోట్ల రూపాయలు విలువ చేసే ఉంటాయంట. ఒక కారు 100 కోట్లు విలువ చేసే కార్లే ఉంటాయంట. అదే కార్లే 100 కోట్లు పైన విలువ చేసే కార్లు ఉన్నాయంట, క్యారవాన్లు ఉన్నాయంట, కొన్ని కోట్లు అన్ని అందులోనే. జేమ్స్ బాండ్ సినిమాలో చూపించినట్టు బోల్డెన్ ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట అందులో. ఆడి వెళ్ళేటప్పుడు ఏదో వేస్తాడు కదా బాంబులు గిమ్లు, అలాంటి కొన్ని స్పెసిఫికేషన్స్తో 100 కోట్లు 120 కోట్లు కార్లు కూడా ఉన్నాయి. బట్ కొన్నాళ్ళు వాడినప్పుడు దాని మహిమ తగ్గిపోద్ది. ఏమంటే దాని ఘనత, దాని ప్రభావము, దాని కెపాసిటీ తగ్గిపోద్ది. అలాగుంటుందా? ఎన్ని కోట్లైనా పోసుకోరు, దాని కెపాసిటీ తగ్గిపోద్ది. కానీ పరలోకంలో ప్రభువు నీకు ఇచ్చే స్వాస్థ్యము నిత్యము అదే మహిమతో ఉండబోతుంది. హల్లెలూయా. 5వ వచనము చూడండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీ కలుగునట్లు. ఇప్పుడు ఆ స్వాస్థ్యం నీకు ఎట్లా వచ్చిందంట? విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు, దేవుని శక్తి చేత కాపాడబడే మీకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ స్వాస్థ్యము పరలోకంలో భద్రంగా ఉంది. హల్లెలూయా. నువ్వేమో భూమి మీద వాటిని కోరుతున్నావు, నువ్వేది తీసుకున్నా పాడైపోద్ది, నువ్వేది ప్రభు దగ్గర పొందుకున్నా విడిచిపెట్టేయాల్సింది. నువ్వు ఉన్నా లేకపోయినా ఒక రోజు నాది మహిమ కోల్పోద్ది. ఏమండి, ఒక రోజు నాది కల్మషంగా మారిపోద్ది, అంటే కంప్లైంట్స్ వచ్చేస్తాయి అనమాట, రిపేర్ అయిపోతూ ఉంటుంది అనమాట. కానీ ప్రభు పరలోకంలో భద్రముగా ఉంచాడంట నీకు స్వాస్థ్యాన్ని. ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రంగా ఉంది. ఏమండి, భద్రంగా ఉంది అనకపోతే అసలు పరలోకంలో ఏముందో 2-3 మాటలు చెప్పొచ్చు కదా అంటే 7 మాటలు చెప్తా. ఒకసారి రా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 7 మాటలు నోట్ చేసుకోండి, రివైండ్ చేసుకోండి, అప్పుడప్పుడు ప్రార్థనలు ఎత్తిపెట్టండి, ఇలాంటివన్నీ ఎత్తిపెట్టండి. 2వ అధ్యాయం 7వ వచనం చూడు. చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినుగాక. ఓకే, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. చూడండి, జయించేవానికి జీవవృక్ష ఫలములు ఉన్నాయి. ఆదికాండంలో తోట మధ్యలో 2 చెట్లు ఉన్నాయి. ఒకటి మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం అయితే, 2 జీవవృక్షం. జీవవృక్షం తిన్నవాడు నిత్యము నిలుస్తాడు. కానీ మానవుడు మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలం తిన్నందుకు దేవుడు జీవవృక్ష ఫలం తినకుండా ఆదాము నుంచి నీనా వరకు అడ్డేస్తాడు. కానీ నువ్వు విశ్వాసం ద్వారా కాపాడబడితే, నీ క్రియలు నీ భక్తి కాపాడబడితే, పరలోకమందు నీకు జయించినప్పుడు ఈ లోకంలో వచ్చే ప్రతి పాపమును శోధనను దేవుని కొరకైన పోరాటాలు జయించిన వానికంట మొదటిగా జీవవృక్ష ఫలం ఉందంట. చెప్పండి నోడుతో, మాకు పరలోకంలో జీవవృక్షం ఉందని చెప్పండి. ఉన్నాయా లేవా? స్తోత్రం చెప్పు. ఈ మధ్య పాస్టర్లు వచ్చేసేసి విపరీతమైన చేసేసేసి ప్రార్థించిన యాపిల్కాయ ప్రార్థించిన ఏంటో తెచ్చి పెడుతున్నారు. ఏంట్రా అంటే మేము ప్రార్థన చేసాం, ఏమండి మీ గర్భఫలం వచ్చేది, మీకు అది వచ్చేది, ఇది వచ్చేది అంటున్నారు. ఇన్ని సోది ఏం జరగవు, అవన్నీ బైబిల్లో లేని. అట్లా గుడ్డిగా నమ్ముకండి, పిచ్చి విశ్వాసాలకు పోకండి. హల్లెలూయా. ఎక్కడ ఎవ్వరు బైబిల్లో గర్భఫలం పొందు ఇలాంటి తంతులు ఇలాంటి టాక్టిక్లు ఏం చేయలా. ప్రార్థన మూలంగా దర్శించాడు, ఇచ్చాడు. ఇవన్నీ మీరు ఇని గొర్రెలాగా పరిగెత్తకండి ఎక్కడికి పడితే అక్కడికి. పేర్లు చెప్పకూడదు, కొంతమంది పాస్టర్లు తర్వాత రండి చెప్తాను ఎవరెవరు చేస్తున్నారు, పనులు చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు సమర్థించుకుంటున్నారు ఎవరిని అలాంటి వాళ్ళు అడిగితే అంటున్నారు. నువ్వు మోసపోమక్క. కానీ ప్రభువు నీకు జీవవృక్ష ఫలం ఇస్తాడు. జీవము, అది నీకు జీవం ఇచ్చింది. నువ్వు అది తిన్నవాడు నిత్యము జీవిస్తాడు. ఆ ఫలమునంట దేవుడి పరలోకంలో నీకు భద్రంగా ఉంచాడంట. 11వ వచనం చదువు. సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడు. చూడండి, కొంచెం పైకి వెళ్తే 10వ వచనం కింద మాటలో మరణం వరకు నమ్మకముగా ఉండము, పరలోకంలో నీ కోసం జీవ కిరీటం ఉంది. ఏముందండి? జీవ కిరీటం ఉంది.
ఈ లోకంలో ఎంత గొప్ప అథ్లెటిక్ అయినా గెలిచినప్పుడు వాడికి ఇచ్చే బంగారు పథకం ఇంతే. వాడు ఒలింపిక్స్లో గెలిచిన వాడికి ఇచ్చిన బంగారు పథకం మెడలో ఇంతే. అది పూర్తిగా మళ్ళీ లోపలంతా బంగారం ఉండదు, పైన కోటింగే. యేసయ్య పరలోకంలో ఏమిస్తానని చెప్పి జీవ కిరీటం ఇస్తా అన్నాడు. హల్లెలూయా. 17వ వచనము, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. మన పితరులు మన్నా తిన్నారే తెలుసా మీకు? 40 సంవత్సరాల పాటు ఉదయం వారు లేచేటప్పటికి ప్రభువు వారి పాళ్ళెముల చుట్టూ ఏం కురిపించాడండి? మన్నాను కురిపించాడు. పరలోకం వెళ్ళినప్పుడు ప్రభు ఏమిస్తా అంటున్నాడు? మన్నాను ఇస్తాడు. ఇంకా చూడు, ఇంకేమన్నాడు? మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవరికీ తెలియదు. చూడండి, దేవుడే నీకు ఒక పేరు పెట్టి ఆ పేరు నీకు ఒక తెల్ల రాతి మీద రాసి నీకు ఇస్తాడంట. దేవుడే పేరు పెడితే నీకు ఎట్లాగుంటదండి? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ మాకు వద్దులే అంటావా? నీకు వద్దన్నా కాదన్నా నీకు ఏమున్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 26వ వచనం చూడు. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. చూసారా, కొంతమందికి పెత్తనం చేస్తామండి ఇష్టమే, కానీ ప్రభు ఇక్కడ అన్నాడు దాసుల్లాగా పనిచేయండి అన్నాడు. ఎందుకో చెప్పనా? అక్కడ వచ్చేది నీకు పెత్తనం. జయించేవాడికి ఏమిస్తారంట? జనుల మీద అధికారం ఇస్తారు. అక్కడ నీకు అధికారం వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ పరిచర్య చేసే దాసునిగా నువ్వు జీవించినప్పుడు దేవుని కోసం నీకు అధికారం ఎక్కడ వచ్చింది? ఇక్కడ నువ్వు ఇప్పుడు తెలంగాణలో పంచాయతీ జరుగుతున్నాయి కదా, అల్లాడిచ్చేస్తున్నారండి. ఒక రిజల్ట్ తమ్ముడు ఓడిపోయాడని చెప్పి అక్క చచ్చిపోయిందంట. ఏమండి, ఒకటి సెల్ టవర్ ఎక్కాడంట, నన్ను మోసం చేశారని చెప్పని. ఒకటి ఇంట్లో గొడవడుతున్నాడంట. వాడు 500 మందికి డబ్బులు పంచితే 50 ఓట్లు పడ్డాయి అంట. మరి మిగతా 450 మంది ఎవరు నా డబ్బులు నాకు ఇచ్చండి అంటున్నాడు. ఇంత రచ్చ చేస్తున్నారు. పరలోకంలో ప్రభువు మనకు అధికారం ఇస్తాడంట. హల్లెలూయా. అది నిత్యము నిలిచే అధికారం. 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. ఏం చేస్తాడంట? తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. దేవుడంట తెల్లని వస్త్రం ఇచ్చి జీవ గ్రంథంలో పేరు స్టాంప్ వేసేస్తాడంట. మన పేరును అక్కడ ఒప్పుకుంటాడంట. ప్రభువే నీకు ఒక వస్త్రం ఇస్తే అది ఎలా ఉంటది? ఏమండి చూడండి, 12వ వచనం. దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేస్తాను. అందులో నుండి వాటికి మీద అన్నిటికీ వెలుపులకి పోడు. మరియు దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణము పేరును, నా కొత్త పేరును వారి మీద రాస్తాడు. 21వ వచనం త్వరగా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం మీద. ఎన్ని విషయాలు చెప్తున్నాడు ఒకసారి చూడండి. పరలోకమందు నీకు భద్రపరచబడిన స్వాస్థ్యం ఏంటి? పరలోకమందు రెండో మరణం లేదు, జీవవృక్ష ఫలం ఉంది, జీవ కిరీటం ఉంది, మరుగైన మన్నా ఉంది, తెల్లని రాతి మీద కొత్త పేరుంది, మీ నష్టం మీదే కొత్త పేరుంది, దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నిలిచిపోయే భాగ్యం ఉంది, దేవుని చేత తెల్లని వస్త్రం ధరించుకునే భాగ్యం ఉంది, సింహాసనం మీద కూర్చునే భాగ్యం ఉంది, జనుల మీద అధికారం చేసే భాగ్యం ఉంది. ఇవన్నీ అక్కడ భద్రపరచబడ్డాయి. ఉన్నాయన్ని చెప్పేస్తున్నాడు, ఉన్నాయన్ని రివీల్ చేస్తున్నాడు. అవునండి అంటే అవదు. పరలోకంలో ఏముందో, ఏం భద్రంగా ఉందో క్లియర్గా చెప్తున్నాడు. ఇది డబ్బులతో వచ్చేది కాదు, ఇది భూలోకపు రికమెండేషన్స్తో వచ్చేది కాదు, ఇది భూలోకపు అధికారాలతో వచ్చేది కాదు, ఇవి వారసత్వం బట్టి వచ్చేది కాదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరణం వరకు ఆ విశ్వాసాన్ని ఎవరు కాపాడుకున్నారో ఆ విశ్వాసమును బట్టి ఈ స్వాస్థ్యం వారికి ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఇది మరొక మార్గంలో పొందుకునేది కాదు. నీ విశ్వాసం కడ వరకు కాపాడుకున్నప్పుడే నీకు
పరలోకంలో దాచబడిన ఈ స్వాస్థ్యము దక్కుతుంది. దీని గురించి ఎవరికీ ఆలోచన లేదు, దీని కొరకు ఎవరూ భక్తి చేయట్లేదు, దీని కొరకు ఎవరూ విశ్వాసం ఉంచట్లేదు. కానీ ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు నీలాంటి వాళ్ళు, దీనికోసమే భక్తి చేసేవాళ్ళు. ఈ భూలోకంలో నాకే ఉందండి, నేను పరలోకం వెళ్ళిపోతాను, పరలోకంలో ప్రభు ఉన్నాడు, పరలోకంలో స్వాస్థ్యం ఉందని మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకే పేతురు పత్రికలో చెప్తున్నాడు కదా, మీకు పరలోకములో స్వాస్థ్యం భద్రపరచబడి ఉంది అని చెప్పినప్పుడు 6వ వచనం, ఏళ్ళు తీస్తారు అక్కడి నుంచి. మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని. చూడండి, ఈ మాటలన్నీ చెప్పినప్పుడు, మీకు పరలోకంలో స్వాస్థ్యం ఉందని చెప్పినప్పుడు, ప్రభు మీకు ఇవ్వబోతున్నాడని చెప్పినప్పుడు, దాన్ని ప్రభు భద్రంగా కాచాడని చెప్పినప్పుడు మీరంట ఆనందించుచున్నారు గాని అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. దాచుకోకుండా చెప్పేశాడండి. హల్లెలూయా. ఎటువంటి మర్మాలు లేవు, ఎటువంటి మరుగు మాటలు లేవు, ఎటువంటి డబుల్ మీనింగ్ మాటలు లేవు. లోకంలో ఎవరినైనా చూడు, వాడు ఏదన్నా వాడు దాంట్లో జాయిన్ చేసుకోవడం ఎన్ని మర్మమైన మాటలు చెప్తాడు. ప్రభు తిరుగు లేకుండా చెప్పేశాడు, మీకు పరలోకంలో స్వాస్థ్యం భద్రపరచను కాబట్టి భూలోకంలో కొన్ని సందర్భాల్లో అవసరమైతే శోధనలు పెట్టేస్తాను, మీకు అప్పుడు ఏడుపు కూడా వచ్చేద్ది అన్నాడు. అన్నాడా లేదా? లోకంలో శ్రమ కలుగుతుంది, ఆయన ధైర్యంగా ఉండి నేను లోకాన్ని జయించాను చెప్పాడే చెప్పలేదా? చెప్పేశాడు. దాచుకోలే ప్రభు. నీకు అలా కాకుండా ఎవడన్నా చెప్తాను మాటలు నమ్మక. యేసు ప్రభు దగ్గర నీకు బాధలో ఉండమంటే నువ్వు నమ్మమాక. హల్లెలూయా. నువ్వు పరలోకంలో పొందుకోకపోతున్న ఆ స్వాస్థ్యం కోసం భూలోకంలో ప్రభు నిన్ను కొంచెం శోధిస్తాడంట. ఏమండి, డబ్బులు పోసి పిల్లల స్కూల్లో జాయిన్ చేస్తున్నాం కదా, ఎందుకు వాళ్ళకి ఎగ్జామ్స్ పెడుతున్నారు? సంవత్సరానికి ఒకసారి ఎందుకు వాళ్ళు మెంటల్ టార్చర్ తెస్తున్నారు? పరీక్షించకపోతే వాడు సంవత్సర కాలం నుంచి చదివిన చదువు వాళ్ళు ఎంత పని చేస్తున్నాడు తెలిసిద్ది. ఈరోజు నీకు శ్రమ రాకపోతే, ఈరోజు నీకు శోధన రాకపోతే, ఈరోజు నీకు కష్టం రాకపోతే అసలు ప్రభువునందు నీ విశ్వాసం ఏంటో, నీ నమ్మకం ఏంటో, నీ తీవ్రత ఏంటో ఎట్లా తెలిసిద్ది? కాబట్టి వాక్యం చెప్తుంది, అవసరం బట్టి నానా విధాలైన శోధనలు వస్తాయి అంట. అంతేనా? ఏమని చెప్పాడు? నానా విధాలైన వస్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటాయి, అందరూ ఒకేలాగా ఉండవు. మళ్ళీ అవసరం బట్టి నానా విధాలైన శోధనలు వస్తాయి అంట. దాన్ని ఎలా పోల్చాడనంటే, నశించిపోయే సువర్ణమే అగ్ని పరీక్ష వల్ల శుద్ధి చేస్తున్నారు కదా, నీ విశ్వాసం బంగారం కంటే అమూల్యమైందని చెప్పాడు. నువ్వు బంగారం కాపాడుకుంటా, విశ్వాసం కాపాడుకుంటా. నిజమేది. విశ్వాసం అనేది బంగారం కంటే అమూల్యమైందంట. బంగారం అన్న మట్టిలో కలిసి నశించిపోయిందంట. కానీ నీ విశ్వాసం అనేది నిన్ను పరలోకానికి చేర్చి స్వాస్థ్యం ఇవ్వబోతాడు. అమూల్యమైంది. నువ్వు 100 కేజీలు బంగారం తీసుకెళ్ళిన పరలోకం ముందు గేట్ ఎవడు ఓపెన్ చేయండి నీకు? ఎవడు ఓపెన్ చేస్తాడు నీకు? వాడు ఉన్నాడు, పేరు చెప్పను, వాడు కమౌట్ కూడా బంగారమే, దీనికి వెళ్ళేది కూడా బంగారమే. అంటే వాడికి ఎంత బంగారం ఉందో చూడు. తినే స్పూను, తాగే గ్లాసు, కంచం, మంచం అన్ని బంగారమే. అది బంగారం అంతా తీసుకెళ్లి గేట్ ముందు పెట్టినాడు కోసం గేట్ ఎవడో కూడా ఓపెన్ చేయడు. దానికంటే విలువైంది నీ దగ్గర ఒకటి ఉంది, అదే నీ విశ్వాసం. దానికి ఓపెన్ అయ్యిద్ది. కానీ ఈ లోకం బంగారం అంతా ఒకటి తీసుకెళ్ళినా దానికి ఆ గేట్ ఓపెన్ అవ్వదు. అంత స్ట్రాంగ్, అంత విలువైన నీ విశ్వాసం. కాబట్టే ఈ లోకంలో అవసరం బట్టి నీ విశ్వాసం పరీక్ష చేయబడుతూ ఉంటది. హల్లెలూయా. బంగారం బాగా మక్కిలు పట్టిపోయినప్పుడు దాన్ని శుద్ధి చేసే మార్గం ఏంటంటే, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వే ఏమండి, దాన్ని అగ్ని వలన శుద్ధి చేయడమే. వాడగా బంగారం ఏమైపోద్దండి? మకిలి పట్టిపోద్ది. ఏమండి, అది పట్టినప్పుడు దాన్ని శుద్ధి చేసే మార్గం ఏంటి? కాల్చడమే. కాల్చడం అంటే ఏంటండి? వేడికి ఏమైందండి, దాని స్థితిని, ఉనికిని, షేప్ అవుట్ అయిపోద్దా కదా, మొత్తము నీరు కారిపోద్దా, ద్రవంలాగా మారిపోద్దా. ఆ రేంజ్ లో నీ విశ్వాసం పరీక్షించబడిద్దంట. మరేంటి, స్టార్టింగ్ లో ఉన్నట్లు ఎప్పుడు ఉండదు వీళ్ళకి. ఇప్పుడు వదిలేస్తాం, 10th క్లాస్ వచ్చి నీకు ఎర్రగొట్టి పెడేస్తారు అంతే. 9th క్లాస్ నుంచి 10th క్లాస్ సిలబస్ స్టార్ట్ చేసేస్తారు. ఒక హాలిడే ఉండదు. మమ్మల్ని హాస్టల్లో పడేస్తారు, ఇంటికి వెళ్ళాలి ఉండవు. ఇంటర్వ్యూ బిట్టు టార్చర్ అంటే 10th కూడా పాస్ అవ్వండి, మీ లైఫ్ బాగుంటుంది అనేవాళ్ళు.
ఇద్దరు మాకు టార్చర్ అంటే ఈ టార్చర్ ఎందుకు అనుకుంటారు నా మీరు? 10th పాస్ అవ్వద్దు మీ బతుకు ఎందుకు ఉండదు? 10th పాస్ అవ్వండి చాలనేవాళ్ళు. నేను అంటున్నాను, నేను ఏసీ దగ్గర బాగానే ఉంటున్నాను కదా, బాగానే మందిరంకి వెళ్తున్నాను కదా, బాగానే కానుకలు ఎత్తున్నాను కదా, బాగానే భక్తి చేస్తున్నాను కదా, నాకెందుకు ఇవ్వనంటే నీ విశ్వాసం ఎలాంటిదో పరీక్షిస్తానికి దేవుడు కొన్ని పెట్టండి నీకు అంతే. హల్లెలూయా. నాకు ఎందుకు అంటానికి లేదు, నువ్వు పాస్ అవ్వాలంతే. ఎలాంటి శోధనలో కూడా ప్రభువు నందు విశ్వాసం ఉంచగలగాలి. ఎలాంటి శ్రమలో కూడా ఎందుకు నాకే పెట్టాడు అంటే కొన్నిసార్లు ఏమైపోద్దనంటే వచ్చిన శ్రమల మూలంగా ప్రభువు మీద ఉన్న ఆసక్తి చచ్చిపోయి విశ్వాసం సన్నగిలిపోతూ ఉంటుంది. ఏమండి, ఇప్పుడు నేను కొట్టాను రాగానే వరుస 4 వారాలు కొట్టాను అనుకో, నా మీద ఉన్న ప్రేమ చచ్చిపోద్ది. నీ దగ్గర రాడు, మంచిగా ఉండడు, దూరంగా ఉంటాడు, ముడిచిపోయి ఉంటాడు. ఏంటి అంటే వీడి వల్ల నాకు నొప్పి కలుగుతుంది, నీ వల్ల నొప్పి కలుగుతుంది. నేను అంటున్నాను, వరుసగా ప్రభుని దెబ్బల మీద దెబ్బలు కొడతాను అనుకో, నీకు అదే అయ్యిద్ది, అది కాకుండా కాపాడుకోవాలి. నేను నా బతుకు అందరు బతుకులు బాగానే ఉన్నాయి, అందరూ బాగానే బతికేస్తున్నారు, అందరూ బాగానే వెళ్ళిపోతున్నారు. నాకు మన రోగం వచ్చింది, మన నింద వచ్చింది, మన నొప్పి వచ్చింది, వాళ్ళ బాధ వచ్చింది, వాళ్ళ గుండె వచ్చింది, వాళ్ళ యాక్సిడెంట్, నీ దెబ్బల మీద దెబ్బలు వస్తున్నాయి, ఏంటో ప్రభు ఏం చేయట్లేదని నీకు ప్రభువుని పలకరించడానికి ఆసక్తి రాదు. ప్రభు మీద నమ్మకం ఉంచడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి, మంచి ఆసక్తి చచ్చిపోయిందే, నీ విశ్వాసం సన్నగిలిపోతుంది. హల్లెలూయా. భక్తుడు అనలేదా, యెహోవా దక్షిణ హస్తం మార్పు చెందింది అనుకుంటానికి అర్థము నాకు కలిగిన శ్రమే కారణం. వినాలి, ఏమంటున్నాడు? యెహోవా దక్షిణ హస్తం మారిపోయింది అనుకున్నాడంట. దేవుడు ఇంత ముందులాగా లేడు, ఇంత ముందులా నన్ను పట్టించుకోవట్లేదు, ఇంత ముందులా నా ప్రార్థన వింటలేదు, వదిలిపడేసాడు అనుకుంటానికి కారణం ఏంటంట? అతనికి ఉన్న శ్రమలు అనిపిస్తుందంట. నీకు అంతకన్నా ఎక్కువ అనిపిస్తుంది, బయటపడలేదు అంతేదాట. అవునా కదా? అవసరం అంటండి, అవసరం. నీకు ఎలాంటి ఇవ్వబోతున్నాడు? ఏమండి, ఇప్పుడు ఒక ఐఏఎస్ జాబ్ ఇవ్వాలనుకోండి, ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారనుకున్నారా? అసలు అందులో స్కోర్ చేయాలన్నా, ఇంటర్వ్యూని ఏమండి పాస్ అవ్వాలన్నా మామూలు విషయం కాదు. ఎంత టఫ్గా ఉంటుందో, అంటే ఎంత టఫ్ది ఫేస్ చేస్తే అంత మంచి పొజిషన్లో ఉంటాడు. కలెక్టర్ పర్మిషన్ ఇవ్వకపోతే సీఎం కూడా జిల్లాలో అడుగు పడతాక ఆప్షన్ ఉంటుంది, తెలుసా మీకు? కలెక్టర్ పర్మిషన్ ఇవ్వకపోతే సీఎం కూడా అవుతావు. ఏమండి, వాళ్ళ పోస్టులే ఉందండి, వీళ్ళ పోస్టులు లైఫ్ లాంగ్ ఉంటాయి. 5 ఏళ్ళ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి నామినేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు అలా కూర్చునే ఉంటాడు చైర్లో, వీళ్ళు నుంచుని ఇచ్చి సంతకం పెట్టి రావాలి. మామూలు పోస్టులు కావాలి. స్తోత్రం చెప్పు. దానికి వాళ్ళు పడే హార్డ్ వర్క్, వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేసినందుకు అంత ప్రతిఫలం వచ్చింది. ఈరోజు నిన్ను నీ విశ్వాసాన్ని పరీక్షిస్తానికి నలగొట్టేస్తున్నాడు చూడు, ఆ పరీక్షలో నువ్వేమవుతున్నావు అని చెప్పు. అందరికీ ఎగ్జామ్ పెట్టినాక రిజల్ట్ అడుగుతావు. 10th క్లాస్ మార్క్స్ వచ్చినాయంట కదా, ఎంత? మీ అబ్బాయికి ఎంత? మీ అమ్మాయికి ఎంత? ఎందుకు? వాడి టాలెంట్ అంతా, వాడి దమ్ము అంతా, వాడి సామర్థ్యం అంతా చూస్తానికే కదా. నీకు సంవత్సరం అంతా పెట్టిన శోధనలో నీ రిజల్ట్స్ ఏంటి? A+, ఏనా, బీనా, సీనా, ఫెయిలా? ఏం మరి? స్తోత్రం చెప్పు. నువ్వెంత హ్యాపీగా చెప్తున్నావు అంటే నీకు ఎగ్జామ్స్ పెట్టలేదు ప్రభు అని మాకు, నీకన్నా ఎక్కువ నాకే ఉన్నాయి. సొమ్యమైంది నవ్వించుకుంటే హ్యాపీగా అని చెప్తున్నావు అంటే నీకన్నా ఎక్కువ ఎగ్జామ్స్ ఫేస్ చేస్తున్నాను నేను కూడా. నీవు అక్కడదే సమస్య. హల్లెలూయా. అలా చెప్తావు అంతే, అలా చెప్పావని చెప్పి మా బతుకున్నా అదే ఉందనుకుంటే ఎలాగా? స్తోత్రం చెప్పు. నీ విశ్వాసము పరీక్షించబడింది. ఎందరో భక్తుల విశ్వాసాలు బైబిల్ గ్రంథంలో పరీక్షించబడ్డాయి. ఆ పరీక్షలో వాళ్ళు నిలిచారు, ఆ పరీక్షలో వాళ్ళు నెగ్గారు, ఆ పరీక్షలో వాళ్ళు ఏమంటే నిలబడ్డారు. అందుకే ఈ రోజుకి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు, మాదిరిగా ఉన్నారు, అనేకులకు దీవెనకరంగా మార్చబడ్డారు. అమూల్యమైన నీ విశ్వాసం పరీక్షించబడుతుందని నీకు తెలియక ఏమండి ఏంటో 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 ఏంటి బైబిల్ చదువు నీకు అర్థమైంది. ఏంటో ఏంటో ఏంటంటే నీకేం తెలిసింది? ఏంటో ఇట్టగా అవుతుంది, ఏంటో అట్టగా అవుతుంది, ఏం అవట్లా. నీ విశ్వాసం ఎంత గొప్పదో ప్రభు పరీక్షిస్తుంది, అంతే, అంతమించేం లేదు. ఎంత నమ్మగలవో, ఎంత నిలవగలవో, ఎంతవరకు ఆయన విడవకుండా ఉండగలవో, ఎంతవరకు నీ భక్తిని అదే క్రమంలో కాపాడుకోగలవో అది పరీక్షిస్తున్నాడు అంతే.
ఆయన ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు. శోధనతో పాటు దాన్ని జయించు మార్గం, తప్పించుకునే మార్గం కూడా ఆయన చూపించాడు. ప్రతి శోధన ఈ లోకంలో ఆయన అనుభవించాడు కాబట్టి శోధించబడే వారికి సహాయం చేసేది కూడా మళ్ళీ ఆయన వాక్యం చెప్తుంది. ఏం తెలుసు నీకు వాక్యం గురించి? ఏమండి, ఏదో దేవుని సన్నిధికి వచ్చి 4 వాక్యాలు వినేసేసి దేవుణ్ణే విమర్శించేంత స్థాయికి నువ్వు వచ్చేసావు అనుకోమక. నీకు తెలిసింది ఆవగింజలో సగం, ఆవగింజలో 10వ వంతు అంత, సగం కూడా కాదు. నీకు తెలియాల్సింది మహాసముద్రం అంత ఉంది. అందులో నాకు ఒక నీడి చొక్క తెలుసు, నీకు అది చెప్తున్నాను అంతే. మనకేం తెలుసు అండి దేవుని వాక్యం గురించి? మనకేం తెలుసు దేవుని చిత్తం గురించి? మనకేం తెలుసు దేవుని యొక్క విధానాల గురించి? దేవుణ్ణి ఎంచగలిగినంత సామర్థ్యం ఉందా? నువ్వు ఎవరు పని చేస్తున్నావు, నువ్వు ఎవరికింత పని చేస్తున్నావు, వానరు ముందు విమర్శించగలవా? మరి దేవుడు ఎన్నాడని తెలిసి కూడా దేవుడిని ఎట్లా విమర్శించి మాట్లాడగలుగుతున్నావు నువ్వు? దేవుడు చూస్తానని తెలిసి కూడా దేవునికి ఎదురించి ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు? జాగ్రత్త. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. త్వరగా. యేసయ్య కూడా భూమి మీద ఉండి రక్త మాంసంలో పాలువాడుగా ఉన్నప్పుడు ఏమయ్యాడు తెలుసా? ఆయన కూడా శోధించబడ్డాడు. శోధన వెనుక వచ్చిన శ్రమను ఆయన కూడా పొందుకున్నాడు. మంచి స్తోత్రం చెప్పు. ఈ భూలోకంలో ప్రతి శోధన ఆయనకు తెలుసు. ఏ దేవుని యందు విశ్వాసం ఉంచావో ఆయన భూలోకంలో నరమానవుడుగా ఉన్నప్పుడు ప్రతి శోధనను జయించిన వాడిగా ఉన్నాడు. ప్రతి శోధన అనుభవించి జయించిన వాడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ శోధనలో ఉన్నావో ఆ శోధన గుండా నడుస్తున్నప్పుడు నీకు సహాయం చేయగలిగిన వ్యక్తి కూడా ఆయనే. పెట్టినోడు ఆయనే, సహాయం చేసేవాడు ఆయనే, మార్గం చూపించేవాడు ఆయనే, విజయం ఇచ్చేవాడు ఆయనే, విజయం తర్వాత ప్రతిఫలం ఇచ్చేవాడు కూడా అంత గొప్ప దేవుడు అండి. నీకు అర్థం కావాలంతే. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి మాటలు చూడండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను. దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. పరిశోధన ఎప్పుడు వాడతాం ఇదంతా? పరిశోధన అనే మాట ఆర్టీవీ వాళ్ళు ఏం పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఏమండి, శాస్త్రవేత్తలకు వాడతారు ఈ మాట, పరిశోధనలు చేస్తున్నారు. ఏమండి, ఎయిడ్స్కి ముందు కనబడితే పరిశోధనలు చేస్తున్నారు. ఎంత పరిశోధిస్తారో తెలుసా? వాళ్ళు ఆ కెమికల్, ఈ కెమికల్, అది ఇది ఎలుకల మీద చేసి వాటి మీద ఎంతో పరిశోధించినాక ఇది సర్టిఫైడ్ అంటారు. అవునా కదా? ఒక మందునే ఇక్కడ దేవుడు అబ్రహాముని పరిశోధన చేశాడంట. దేవుడు అబ్రహాముని పరిశీలన చేశాడు. ఏమండి, ఇంట్లో హెల్మెట్ వెతుక్కుంటుంది తేలిక, సూది ఎత్తుక్కుంటుంది తేలిక. సూదిని ఎలా ఎతకాలి? పరీక్షించాలి, బాగా పరిశీలన చేయాలి. ప్రభువు అబ్రహాముని పరిశోధించాడంట. పరిశోధించాడు, బాగా శోధించాడు, మంచిగా శోధించాడు. హల్లెలూయా. ఏంట శోధన? ఏంట శోధన? అబ్రహాంకి వచ్చిన శోధన ఏంటి? బిడ్డలను ఇవ్వకముందు శోధించాడా? ఈరోజు నీకు దేవుడు ఏ మేలు చేయని వాడిగా లేడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్పగలరా దేవుడు నాకు ఏ మేలు చేయలేదండి అని ఎవడని చెప్పగలరు? ఇక్కడ చేసినాకే శోధనలు వస్తాయి. నీ బాధ ఏంటి? అప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు మాట్లాడినట్టు నా జీవితంలో జరిగింది, బాగానే ఉంది. మరి ఇప్పుడేంటి అంటే నీకు ఇచ్చినాకే శోధనలు వస్తాయి. ఇవ్వకముందు శోధనలు నిలవలేవు నువ్వు. అబ్రహాం ఏం చెప్పాడు? నీ కుమారుణ్ణి ఇస్తాను, నువ్వు ఎదురు చూడు. ఎంతకాలం? 25 ఏళ్ళు ఎదురు చూసినాక. మధ్యలో కూడా వీళ్ళు కొట్టబడ్డారు, మధ్యలో శారము తొందరపడింది, హాగరుని తెచ్చింది, పెళ్లి చేసుకోమంది, చేసుకున్నారు, పిల్లలు కదా అన్ని చేసిన ప్రభు అన్నాడు. కాదు నేను చెప్పిందే చేస్తాను, నీకు ఇస్సాకుని ఇస్తాను అన్నాడు. ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకు పెరిగి 20 ఏళ్ళు అయ్యాడు. ఇప్పుడు వచ్చి టెస్టింగ్ అంటున్నాడు. ఇప్పుడు వచ్చి టెస్టింగ్ అంటున్నాడు. ఇప్పుడేం టెస్టింగ్ అయ్యా? 25 ఏళ్ళు టెస్ట్ చేశాక పిల్లోడిని ఇచ్చావు. అది మాట ఇచ్చాను చేసా. ఇప్పుడు నువ్వేంటో నేను టెస్ట్ చేస్తున్నా. ఇక్కడ మన దేవుడు టెస్ట్ చేసే టైం ఎప్పుడో చెప్పనా? ఏమి ఇవ్వకముందు కాదు,
నీకు నీ ప్రార్థనలకి నీ ప్రయాసకి ఆల్రెడీ ఒక సెట్ అయిపోయిన తర్వాత, ఆల్రెడీ నీకు జవాబులు ఇచ్చింది, నీ మేలుతో సంతోషంతో తృప్తి పరిచిన తర్వాత వన్ ఫైన్ డే, అన్ఎక్స్పెక్టెడ్ డే, చెప్పి రాదు శోధన ఎప్పుడు చెప్పొస్తుందా? ఒక అన్ఎక్స్పెక్టెడ్ డే, వన్ ఫైన్ డే శోధనలకి మొదలవుతాయి నీ జీవితంలో. ఏంట్రా బాబు, దేవుడు అన్నీ చేశాడు కదా, అంతా బాగానే ఉందనుకున్నా, నాకు పిల్లోడిని ఇచ్చాడు, 20 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడేంటి? అప్పుడే వస్తాయి, అన్ని బాగున్నప్పుడే వస్తాయి శోధనలు అంటే. హల్లెలూయా. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దాని తర్వాత దీని తర్వాత దాని తర్వాత ఇది, మొత్తం మూకుమ్మడిగా అన్ని వైపుల నుంచి శత్రువు వచ్చేసినట్టుగా అయిపోద్ది. పారిపోయే మార్గాలు కూడా ఉండవు. హల్లెలూయా. ఏమండి, పారిపోయే మార్గాలు కూడా ఉండవండి, అలాగొస్తుంది. ఇప్పుడు అబ్రహాంకి వచ్చిన శోధన ఏంటి అడగండి, చదవండి. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు చూడండి, ఇప్పుడు అబ్రహాం పెట్టిన పరీక్ష ఏంటి? శోధన ఏంటి? 20 ఏళ్ళ నుంచి పెంచుకుంటున్నావే. ఇష్మాయిల్ పంపించాడు, ఇంకొకటే కుమారుడు. నువ్వు ప్రేమిస్తున్న ఒకగానొక కుమారుని తీసుకొచ్చి నాకు బలి అర్పణ చెయ్యి అని అడిగాడండి. ఇలాంటి శోధన నువ్వు ఎప్పుడు జీవితంలో పొందుకోవాలా, చదువుకుంటున్నావు అంతే. ఏమండి, చేయగలవా? ఇప్పుడు ఒక్కడే కొడుకుంటే సేవకి ఇవ్వమంటే ఇవ్వగలరా? ఎవరన్నా 100 కంప్లైంట్లు చెప్తారు, మా ఎక్కడ ఇద్దండి, మా పిల్లడు వాళ్ళు ఎక్కడ ఇద్దండి, డీమ్ అని చెప్తారు. ఇక్కడ ఏంటంట, బలి అర్పణ చేసే నీ ఒక్కగానొక 20 ఏళ్ళు పెంచుకున్న ఒకే ఒక కుమారుణ్ణి, 120 ఏళ్ళ ముసలోడు తండ్రి 20 ఏళ్ళ యవ్వనస్తులైన కుమారుని తీసుకొచ్చి బలిపీఠం మీద పెడతామంటే ఆ తండ్రి హృదయం ఎట్లా ఉంటుందండి? తల్లి ప్రేమ బయటికి కనిపించింది, ఆ ప్రేమ అనుకున్న ప్రేమ అంతా తండ్రి ప్రేమే. హల్లెలూయా. నిన్న అన్నం తిన్నామని అడిగి అన్నం పెట్టే తల్లి ఉందే, ఆ తల్లి నీకు అన్నం పెట్టేలాగా అన్ని తెచ్చి ఇచ్చే తండ్రి ప్రేమే అదంతా కూడా. నీ తండ్రి నువ్వు బాగుపడాలని గద్దించి తిట్టి కసిరి తల్లిని మళ్ళీ ప్రేమ చూపుతానికి ఎగదోలుతాడు. అన్నిట్లలో అదే జరిగింది. ఈ యజమానుడు కసురుతాడు, తిడతాడు, అరుతాడు, బుద్ధి లేనోడు నువ్వు బాగుపడు డామంటాడు, మళ్ళీ పెళ్ళందోలు ఆడికి అన్నం పెట్టు ముద్దు పెట్టు అంటాడు. నీకు తల్లి ప్రేమ కనిపించదు కానీ తండ్రి ప్రేమ కనిపించదు. హల్లెలూయా. ఆడవాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు సెన్సిటివ్గా చూపించగలుగుతారు కాబట్టి ఆ తల్లి ప్రేమ ఎక్కువ అనుకుని పెద్దోడు అమ్మ ప్రేమ గొప్పది అంటాడు. ఇద్దరు సమానమే, ఇక్కడ ఎవరిని ఎప్పుడు తక్కువ చేస్తానికి లేదు. తండ్రి ప్రేమ మగోడు కాబట్టి అది కనపరిస్తే, ఇక మా నాన్నకు నేనంటే అంత ఇష్టమని తెలియదు గంతులు ఎత్తాడు కాబట్టి చూపించరు అంతే, తేడా. హల్లెలూయా. అంటే ఆడపిల్లలకి తండ్రి ప్రేమే ఏదో చెప్తారండి, కొంతమంది ఏమో తల్లి ప్రేమ అంటారండి. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లి కన్నా కూడా ఎక్కువ తండ్రి ఎల్లప్పుడూ కూడా మనసులో గుండెల్లో మోస్తా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరితో వచ్చి మాట్లాడాడు? తండ్రితోనే మాట్లాడాడు. ఎవరు 25 ఏళ్ళు ఎదురు చూసి నిరీక్షించి నిందలు పడి బాధలు పడి కరువుల్లోకి వెళ్ళి వాటిలోకి వెళ్ళి వీటిలో ఇంతకాలం ప్రతిఫలంగా పొందుకుని కుమారుణ్ణి ఇప్పుడు బలిపీఠం మీద పెట్టాలంటే రాత్రి నిద్రపోయి ఉంటాడా? నీకు చిన్ననాటికి నిద్రపోలేదని అంటున్నావే, నిద్రపట్టలేదని అంటున్నావే. ఏదో నువ్వు చేసిన దానికి ఎవరో అన్న మాటకి ఏదో జరిగిన నాటికి నిద్రపోట. మరి అతను తెల్లారితే ఏం చేయాలి? ఆ రాత్రి ఇసాకు నన్ను పక్కన పడుకోబెట్టుకున్నాడు అంటావా? ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ తెల్లారు లేవగానే కుమారుని తీసుకెళ్ళిపోయాడు. అంటే అక్కడ ఎవరికి విలువ ఇచ్చాడు? అబ్రహాం విశ్వాసం ఏంటో చెప్పనా? నా దేవుడు నీ కుమారుని ఎక్కువ ప్రేమిస్తావా నన్ను ఎక్కువ ప్రేమిస్తావా అని చెప్పని ఇప్పుడు బలిపీఠం మీద అర్పించడం అంటే నాది ఆయనకి ఇచ్చాడు. నీకు ఆయన ప్రేమ నా మీద ప్రేమ అని అడుగుతున్నాడు. నేను దేవుడిని ఎక్కువ ప్రేమిస్తాను, ఎందుకంటే వీడిని ఇచ్చిన వాడు దేవుడే, దేవుడికి ఇచ్చేస్తాను. కానీ ఆయన నాకు వాగ్దానం చేశాడు, ఇస్సాకు మూలంగానే భూలోకంలో నీకు సంతానం ఉంటుందని నాకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఉండగా వీడిని ఎలా తీసుకున్నాడు అనుకో, బూడిద అయిపోయాడు అనుకో, బూడిదను కూడా మరలా జీవంగా చేసి నా కొడుకుని నాకు చేతిలో పెడతాడు. అది విశ్వాసం. పరీక్ష విశ్వాసం.
ఏమండి, ఇప్పుడు నేను నమ్ముతున్నానయ్యా అని చెప్పేసి పంపించేలా వేసాని, ఈయన వెళ్ళాడు, కొడుకు మీద కట్టెలు పెట్టాడు, పని వాళ్ళ కింద ఆపేశాడు. ఒక కడుగు పడుతుంది, ఒక కడుగు పైకి వెళ్తుంది, దగ్గర పడే కొద్ది ఏమనిపించిందండి? ఒక్కొక్క కడుగు దగ్గర పడుతుంటే ఏమనిపించింది? కొడుకు అడుగుతున్నాడు, నానా గొర్రెది బలేది నువ్వేరా అని చెప్పలేడు. ఏమండి దాటేలేడు, ఏమండి దిగమింకోలేడు, లేడు, అర్పించాడు. దేవుడు అప్పుడు అక్కడ మాట్లాడాడు, నీ ఒక్క కుమారుని నాకు ఇవ్వడానికి విని తీయలేదు చూడు, నువ్వు నాకు భయపడుతున్నావని నాకు తెలిసింది. ఏమండి, అన్నీ బాగున్నప్పుడు భక్తి చేసి నా భక్తి చూడు, నా ప్రార్థన చూడు, నా గొప్ప చూడు అని చెప్పడం కాదు. అన్ని కలగలిపి దెబ్బ మీద దెబ్బేస్తున్నప్పుడు నిలబడి అప్పుడు నువ్వు చూపించగలగాలి దేవుడికి. హల్లెలూయా. అన్ని బాగున్నప్పుడు గొర్రెలు తెచ్చి అర్పిస్తాం కాదు, దేవుడు అడిగినప్పుడు కొడుకునే తెచ్చి అర్పించిన వాడిగా అబ్రహాం ఉన్నాడు. కాబట్టి దేవుడు అబ్రహాం అన్నాడు, నీవు నాకు భయపడవాడవని నాకు అర్థమైంది, దాన్ని బట్టి నేను విస్తరింపజేస్తాను. చూడు 22:16. నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుకల వలెను ఈ సంతానమును నిత్యముగా విస్తారింపజేసెదను. ఎందుకు? నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని ఇవ్వడానికి నువ్వు వెనక తీయలేదు. ఈరోజు నీ భక్తి ఎందుకు వెనకబడిపోతుంది? శోధన. ఈరోజు నీ ప్రార్థన ఎందుకు వెనకబడిపోతుంది? శోధన. ఈరోజు నీ విశ్వాసం ఎందుకు వెనకబడిపోతుంది? శోధన, శ్రమ, బాధ, రోగం, ఇబ్బంది, అప్పు, ఏదో ఒకటి నీ విశ్వాసం వెనకబడుతుంది. కానీ అబ్రహాము వెనక తీయక అర్పించిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అందుకే అంటాడు, యాకోబు పత్రిక అవలేదండి, యాకోబు పత్రిక పేతురు పత్రిక ముందే ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం అనుకుంటా, చూడండి. మీ విశ్వాసానికి యాకోబు కూడా చెప్తున్నాడు, మీ విశ్వాసానికి పరీక్ష ఉంటుంది నాయన, చూసుకోండి. భక్తులందరూ అనుభవజ్ఞులే, నువ్వు నేను తప్ప. హల్లెలూయా. మీ విశ్వాసానికి కలిగే పరీక్ష ఓర్పును పుట్టించిద్ది. ఓర్పు, ఓపికగా ఉండాలి. ఎరిగి ఒక్కడిని చూపించండి. శోధనలో పడినప్పుడు దేవుడు చూసుకుంటాడు, నేను శోధిస్తున్నానంటే నాకు ఏదో చేయబోతున్నాడు, ఆనందంగా ఎంచుకునేవాడిని ఒకరిని చూపించండి. నువ్వు బాధపడుతుంటే నీకు ఓదార్పు యాత్రలే తప్ప, నిన్ను ఓదార్చడానికి వచ్చిన నువ్వు ఆనందంతో వాడిని ఓదార్చే స్థాయి నీకేది? హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా? చెప్తున్నారు భక్తులందరూ. యాకోబు అదే చెప్పాడు, పేతురు అదే చెప్పాడు, ఏమండి పౌలు అదే చెప్పాడు, ఎవరైనా అదే చెప్తారు. శ్రమ లేకుండా మహిమ లేదు, పరీక్షించబడకుండా ఆశీర్వాదం లేదు. ఏమండి, యోబు పరీక్షించబడినందుకే గొప్పడయ్యాడు. వినాలి. ఏమండి, ఎవరో ఒకళ్ళు ఇట్లా అన్నారు, మా ఇంట్లో బాగా శోధన అండి, లేకపోతే నేను ఎంత భక్తి చేస్తానో. వదిలే, శోధనలు ఉన్నప్పుడే నిలబడినోడు దమ్మున్నాడు. హల్లెలూయా. ఎగ్జామ్ పెట్టారండి, ఎగ్జామ్ పెట్టకపోతే బాగా చదివి అన్నట్టుంది ఎవరు. హల్లెలూయా. ఏమండి, మీకే తెలుసండి మాకున్న శోధనలు అంటారు. సర్లేదు ఆయన, ఇందులోకి వచ్చిన ప్రతోడికి శోధనలు ఉంటాయంట, పరీక్షించబడతామంట. ఎంత నీతిగా ఉంటావు, ఎంత భక్తిగా ఉంటావు, ఎంత దేవుల్లో కొనసాగుతావు, ఎంత విశ్వాసం ఉంచగలవు. నీ కళ్ళ ముందు కనుచూపు మేరలు ఎటువంటి ఆశ లేని రోజును కూడా నువ్వు ప్రార్థించిన దాని కొరకు, ప్రభు మాట ఇచ్చిన ఎంతవరకు నిలబడతావు, అదే పరీక్ష, అదే శోధన. అందులో పడినప్పుడు మహానందంగా ఉండాలి, ఓర్పుగా ఉండాలి. మీరు సంపూర్ణులను అనూనాంగులను, అంటే భౌతికంగా, నైతికంగా, ఆత్మీకంగా కూడా సంపూర్ణులు అవడానికి ఏ విషయంలోనూ కొదువులేని వారిని ఉన్నట్లు ఓర్పు. శోధనలో నీకేం కావాలి? ఓర్పు కావాలి. దండం పెట్టి చెప్తున్నా, ఓర్పు లేని వాళ్ళు అయితే మొదటి దానికోసం ప్రార్థన చేసుకోండి. లేదంటే నువ్వు ఈ యాత్రలో కొనసాగలేవు, నువ్వు స్వాస్థ్యాన్ని సంపాదించుకోలేవు. ఏం కావాలండి?
లేనోళ్ళు స్తోత్రం చెప్పండి. లేదు పాపం ఇద్దరికి. మిగతా వాళ్ళందరూ ఓర్పు మంతులా? నేను పరీక్షించడం మొదలెట్టిన, లేకపోతే ఓర్పు లేని వాళ్ళే స్తోత్రం చెప్పమన్నా నేను. ఓర్పు లేదు. నువ్వు మనుషుల మాటలకే, మనుషులు శోధించిన దానికి ఓర్చుకోలేదు, దేవుని శోధనలు కూడా ఓర్చుకుంటున్నావా? బట్ ఓర్పే గొప్ప కార్యాలు జరిగేలాగా చేసింది. ఓర్పు పడతమే. ఏమండి, ఒక ఫోటోగ్రాఫరు తన ఒక ఫోటోని షూట్ చేస్తానికి 20 గంటలు కాదు, ఒకతను చూశాను 400 దినాలో 600 దినాలు ఖర్చు పెట్టాడంట ఒక్క ఫోటోని. ఏమండి, దాన్ని స్టెప్ బై స్టెప్ ఒక పక్షి బహుశా నీళ్ళల్లోకి వెళ్ళి చేపను తెచ్చేది, ఏదో ఒక పర్టికులర్ ఫోటో కోసం 600 దినాలు ఖర్చు పెట్టాడంట అతనికి ఆ ఫైనల్ అవుట్పుట్ రావడానికి. ఎంత ఓపిక కావాలి తెలుసా? భూలోక సంబంధమైన సాధించుకుంటానికి అంత ఓర్పు కావాలంటే నీకు పరలోకంలో స్వాస్థ్యం ఇవ్వబడుతుంది. దాని కొరకు ఎంత ఓర్పు కావాలి? వినో, యోబుకు వచ్చిన శ్రమలు 13 ఏళ్ళు ఉన్నాయి. యోబుకు వచ్చిన శ్రమలు 13 ఏళ్ళు ఉన్నాయి. యోసేపుకు వచ్చిన శోధనలో 13 ఏళ్ళు ఉన్నాయి. దావీదుకు వచ్చిన శోధనలో 13 ఏళ్ళు ఉన్నాయి. నీకెన్నేళ్ళ నుంచో చెప్పమ్మా? మీరు చెప్పండి, ఎన్నేళ్ళ నుంచి శోధించబడుతున్నారండి మీరు? వీళ్ళందరూ ఆ శోధనలో నెగ్గి 13 ఏళ్ళు శోధించబడిన తర్వాత 80 ఏళ్ళు దీవెనకరంగా జీవించాడు. ఎంత ఎక్కువ శోధించబడతాం అంత దీవెనకరంగా మార్చబడతాం. హల్లెలూయా. ఈ భక్తులు ఎవరి పేర్లు ఏం చెప్పు, నేను చెప్తా వాళ్ళ చరిత్ర అంతా. వాళ్ళు శోధించబడ్డాకే, వాళ్ళ విశ్వాసం శోధనలో పరీక్షలో నిలిచాకే వాళ్ళు దేవునికి మహిమ తెచ్చి గొప్పలుగా జీవించారు. దానియేలు విశ్వాసం సింహాల గుహలో పరీక్షించబడ్డాకే, షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క విశ్వాసము అగ్నిలో పరీక్షించబడ్డాకే. అందరూ నువ్వు ఎవరి పేరేం చెప్పు, భక్తుల్లో శోధన పరీక్ష అందులో జయము లేకుండా గొప్పోళ్ళైన వారిని తీసుకురండి నా ముందుకు. ఎవరైనా చూద్దాం, ఉండరండి. హల్లెలూయా. నేనన్నా, నీకు ఎన్నాళ్ళ నుంచి ఒక సమస్య ఉంది, నిలబడు, వెంబడించు, అది నీకు శోధన, దేవుడు పరీక్ష, దేవుని సహాయమే అడుగు. ఏమండి, నీ ఓర్పు సకల జనులకు తెలియాలని చెప్పిన వాక్యం చెప్తుంది. ఇక్కడ నేను ఒకవేళ స్టాంప్ వేయాల్సి వస్తే వీళ్ళందరిలో ఈ వ్యక్తి ఓర్పున్నోడని ఎవరి గురించి చెప్పగలను? టాలెంట్ తెలుసు నాకు, ఎవరి టాలెంట్ ఏంటో. ఏమండి, ఒక మాటకి, ఒక క్రియకి, ఒక చూపుకి, ఒక నొసలెగరేసిన దానికి, ఏమండి హావభావాలకు కూడా రియాక్ట్ అయిపోయి అంతటి ఏమనాలి, అంత సెన్సార్లు ఉన్నాయి కదా నీకు, రియాక్ట్ అయ్యే సెన్సార్లు, ప్రతిచర్య ప్రతిస్పందించేటటువంటి హావభావాలు కలిగిన నీకు ఓర్పా? స్తోత్రం చెప్పాం. కానీ ఓర్పంట తన క్రియను కొనసాగించాలి. హల్లెలూయా. ఒక్క సంఘటన చెప్పి నేను ముగిస్తానండి. చక్కగా విన్నారు ఇప్పుడు దాకా. ఇది కూడా చూడండి ఒకసారి, మీ విశ్వాసం బలపడడానికి చెప్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము. ఇక్కడ వరకు అర్థమైందా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 15:21. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చెను. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయుమని ఆయన వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించు గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునో నేను పంపబడలేదనెను. మీకు అర్థమైందా? చూడండి, హనీ డ్రా తెల్ల ఒకసారి, సద్వికి డ్రా ఒకసారి త్వరగా. ఇప్పుడు ఈవిడ పేతురు శిష్యుల సమూహం అండి. నా పక్కన ఎవరున్నారు ఇప్పుడు? మళ్ళీ సాత్విక శిష్యుల సమూహం వీళ్ళందరూ. ఇప్పుడు ఈవిడ ఎవరు? కానాను స్త్రీ. కొంచెం దూరంగా ఉండు, దగ్గర రాకూడదు కాబట్టి. అక్కడ వాళ్ళు అన్యులు కాబట్టి యూదులను ముట్టుకుంటాక వాళ్ళు పర్మిషన్ ఎవరు. సో ఇప్పుడు ఈవిడ ఇలా చేతులు జోడించు.
వెంపటే వస్తుంది అలా చేతులు జోడించుకుంటా. వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, సమూహంగా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు, ఈవెన్ నడుచుకుంటూ వచ్చేస్తుంది చేతులు జోడించుకుంటూ, నా కుమార్తెను కరుణించయ్యా, నా కుమార్తెను కరుణించయ్యా అని. తలకాయ కూడా తిప్పట్లా ఎవరో అని కూడా. వీళ్ళు ఉన్నారు చూడు, చెవులు మూసుకో తల్లి గట్టిగా, ఏంటయ్యా మాకు ఇగోలా అవును పంపించే, వీళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు సమాధానం ఇటు తిరిగి చెప్పాడు ప్రభు. వీళ్ళకే చెప్పాడు. ఇటు చూడు, నేను ఇజ్రాయెల్ కోసం వచ్చాను తప్ప, నశించిన గొర్రెల కోసం వచ్చాను తప్ప మిగతా వాళ్ళ కోసం కాదు. ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్నప్పుడు ఇది ఎవరు కనెక్ట్ అవుతుంది? వెళ్ళిపోవచ్చుగా. మీకు అర్థమైందా స్టోరీ? ఈయనే అసలు కనీసం తలదిప్పి ఇవిడితో మాట్లాడట్లా. కరుణామయుడే, దయాళుడే, కృపచూపువాడే, ప్రేమ కలిగిన వాడే, మరి ఆ స్త్రీని పట్టించుకోడే. పరీక్ష పరీక్ష ఏం చేస్తుంది? ఏంటి ఆ విశ్వాసం? ఎంతవరకు ఆ విశ్వాసం అన్న మాటకి ఏం చేస్తుంది? చెప్పండి. వీళ్ళతో వీళ్ళు అడిగారని చెప్పని వీళ్ళతో మాట్లాడుతున్నాడు. నేను ఇజ్రాయెల్ వద్దకు వచ్చా, నశించిన గొర్రెల వద్దకు వచ్చా, ఇంకెవరి దగ్గర రాలా. ఇప్పుడు ఎవరన్నారు ఆ మాట? ఎవరు విన్నారు ఆ మాట? ఇప్పుడు ఈవిడేమంటుంది? అయినా వచ్చి మ్రొక్కి మోకలే తల్లి మోకలే. ఇప్పుడు మోకాళ్ళు వేసి ఏం చెప్పాడు? ఇజ్రాయెల్ కోసం, నశించిన గొర్రెల కోసం వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి మోకాళ్ళు ఎందుకు వేస్తున్నావు? ఎందుకు వేస్తున్నావు? ఏమండి, నీవు తప్ప నాకే ఆధారం లేదు. అప్పుడు ఏమన్నాడు? నాకు సహాయం చేయమని అడిగాను. అలాగుండు. పిల్లల రొట్టెలు తీసుకొని, ఇప్పుడు ఏమంటున్నాడు చూడు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా, కుక్క పిల్లకి వేయటం. అప్పుడు ఏం చేయొచ్చు? ఈవిడ లే లే అడు తిరుగు, తలకేడి తిప్పు అని వెళ్ళిపోవచ్చుగా. మళ్ళీ రా మోకలి. స్టిల్ ఏం చేస్తుంది? అక్కడ ఎందుకు కుక్క అన్నాడు తర్వాత మాట్లాడుకుందాం. మ్యాటర్ పట్టుకోండి మీరు, తర్వాత చెప్తాను కుక్క. చూసారా పిల్లలు, మీరు పిల్లలకేసే రొట్టె పిల్లల దగ్గర నుంచి తీసి కుక్కలు కట్టేయని అంటున్నాడు. మీరు అర్థమైందండి? ఇప్పుడు ఏం చేయొచ్చు? లేచేసి అది వెళ్ళిపోవచ్చు. స్టిల్ ఆవిడ ఏం చేస్తుంది? చేతులు జోడించు. స్టిల్ ఏం చేస్తుంది? నిజమే గాని పిల్లలు తినేసినప్పుడు ఎడపడ తినేసి మొక్కలు పడిపోతే ఆ ముక్కలను తెచ్చి కుక్క పిల్లలకి వేస్తారుగా. అట్లాగన్నాయి అని అడుగుతుంది. అప్పుడు ఏసేమన్నాడు చెప్పనా? ఎందుకు గొప్పది? ఓర్పు, ఎదురు చూపు. మొహం తిప్పి ఇప్పుడు దాకా మాట్లాడలా. స్టిల్ ఆవిడ విశ్వాసం ఎవరిలో ఉంది? యేసునందు ఉంది. నేను చేయనన్నా, మీరు కుక్క జాతి కలిగిన వారు అన్నన్నా. ఇప్పుడు కుక్క అనేది ఏంటంటే అది అసహ్యం అండి. అంటే అది కక్కిన దానికే మరలా వెళ్ళి ఆశపడే స్వభావం కలిగింది. వ్యక్తిత్వాన్ని అలా సూచించి చెప్పాడు. నేను అలాంటి స్వభావం కలిగిన వారి కోసం కాదు, దేవునిగా వెంబడించి భక్తి చేసి వారి కోసం వచ్చానని చెప్పడానికి అక్కడ ఆ మాట మాట్లాడు తప్ప ఇంకెవరు జాతిని ఉద్దేశించినట్లుగా చెప్పాల. వ్యక్తిత్వాన్ని ఉద్దేశించినట్లుగా దానికి పోలి చెప్పాడు. దాని పెద్ద కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఆత్మీయ అర్థం ఒకటి ఉంది. ఇప్పుడు ఇంతసేపు నువ్వు నాయపు చూస్తా ఉండు, నాయపు చూడు. ఇంతసేపు చూస్తూ మొక్కుతూ ఎండబడుతూ ఉన్నా ఇటే మాట్లాడుతూ ఉంటే ఆవిడ ఇటు మాటకు కూడా ఇటు నుంచి అవునులేయ్యా, కానీ కుక్కలు కూడా పిల్లలు తిన్న రొట్లు మిగిలిపోయినాయి అన్న తింటేగా, అయ్యన్న బయటపడే తింటేగా, అలాగన్నా చేయండి. అప్పుడు ఆవిడ తిరిగన్నాడు, అమ్మా నీ విశ్వాసం, మరి నీ విశ్వాసం నీ విశ్వాసం. ప్రార్థన చేస్తున్నావు జరగలేదేమో, ప్రార్థన చేస్తున్నావు ఇంకా టైట్గా అనిపించిందేమో, ప్రార్థన చేస్తున్నావు ఇంకా బాధ ఎక్కువైందేమో, ప్రార్థన చేస్తున్నావు ఇంకా శోధన ఎక్కువైందేమో, స్టిల్ నీ విశ్వాసం ఏంటి? ఏదో వచ్చిందో ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన అంటున్నారు. ఇది వేరే. మీ విశ్వాసం ఏంటి? ఏమండి, ఇజ్రాయిల్లో ఎవరికి కూడా చెప్పని మాట మీ విశ్వాసం గొప్పదని ఒక అన్యురాలైన కానాను స్త్రీకి చెప్పాడండి. ఇప్పుడు దాకా తన పిల్లల్లో ఎంతమంది కోసం తిరిగాడు? ఒక్కరి విశ్వాసం గొప్పదని చెప్పాడా?
ఇంకా వాళ్ళ అవిశ్వాసానికి కార్యాలు చేయకుండా తప్పించుకుని వచ్చాడే వీళ్ళకి ఎందుకు చేయాలని. ఈ అమ్మాయికి చెప్పాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది అమ్మా. ఇప్పుడు దాకా కుక్క అన్నట్లుగా మాట్లాడినా ఆత్మీయార్థంగా ఇప్పుడు నోరు తెరిసి, అమ్మా నీ విశ్వాసం ఎంత గొప్పదమ్మా. హల్లెలూయా. నువ్వు కోరినట్టే. ఒకేలా ఆవిడ మధ్యలో వెళ్ళిపోయి ఉంటే, నువ్వు మధ్యలో ప్రార్థన ఆపేస్తే, దేవుడిని నమ్మడం ఆపేస్తే, దేవుని వద్దకు రావడం ఆపేస్తే, నీ పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోతావు. నీ పరీక్షలో నువ్వు ప్రతిఫలాన్ని కోల్పోతావు. హల్లెలూయా. ఏమనుకుంటున్నారు దేవుని గురించి? విశ్వాసం గురించి ఏమనుకుంటున్నావు? విశ్వాసంలో ఉన్న స్థాయిలు వేరు. గొప్ప విశ్వాసంగా నీ విశ్వాసం ఎప్పుడు పరిగణించబడి ప్రతిఫలం వచ్చిందనంటే, ఏమండి, నీ విశ్వాసం పరీక్షలో గుండా వెళ్ళినప్పుడు ఆ పరీక్షలో నెగ్గాలి. ఒకరోజు మేము ఒక వస్తువుని తీసుకుని బంగారం కొట్టుకెళ్ళాం. ఒక వెండి వస్తువుని తీసుకెళ్ళాం, దాన్ని మార్చి ఇంకోటి చేయాలనుకుని వెళ్ళాం. మాకు ఎన్నాళ్ళ నుంచి వాడుతున్న ఆ వెండి వస్తువు గురించి మాకు అర్థం కాలేదండి. వాడు చూస్తూనే చెప్పాడు, ఇది ఒరిజినల్ వెండి వాడని చెప్పాడు, దీనిలో 20% వెండి, మిగతాది అంత వెండి కాదు అన్నాడు. ఎమ్మ తిరిగిపోయింది మాకు. ఏదో గీకేడు అన్నాడు, అయిపోయింది అన్నాడు. ఏదో చేశాడు, కూర్చొని 5 minutes కూర్చో, అయిపోయింది. ఏమండి, ఎంత నీరు గారిపోయిందో ప్రాణం. కానీ ఎప్పుడు తెలిసింది తెలుసా? పరీక్షించబడ్డాక దాని నువ్వు వస్తున్నావు బయటికి బంగారం, బయటికి వెండి, నువ్వు రత్నాలు వజ్రాలే. ఎప్పుడు తెలుస్తుంది నీ టాలెంట్ అంతా? శోధనలో శోధించబడ్డాక అప్పుడు ఫలితం వచ్చింది. చూడండి 1 పేతురు పత్రికలో మళ్ళీ 1:7 నుంచి చదివి పెట్టండి, ముగిస్తాను. నశించిపోయే బంగారమే కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత. హల్లెలూయా. ఏమండి, ఈ శోధనలకు నిలిచి ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంట మెప్పు, మహిమ, ఘనత నీకు ఇవ్వబడతాయి అంట. అవి రావాలంటే పరీక్ష ఉండాలి. 1st, 2nd, 3rd చెప్పాలంటే రేస్ పెట్టాలి కండి. రన్నింగ్ రేసు, ఏ రేస్ రేస్ పెట్టాలి కదా. గెలిచినోడికే వచ్చింది. నేను అంటున్నాను, నీ విశ్వాసం ఈ సంవత్సరం పరీక్షించబడితే వచ్చే సంవత్సరం ప్రతిఫలం వచ్చింది. కానీ ఆ పరీక్షలో నిలిచావా, ఓడిపోయావా? ఉండాలి కాదు, ఎలా ఉన్నావు అని అడుగుతున్నా. ఉండాలి, అందరూ ఉండాలి, అది కరెక్ట్, అందరికి తెలిసిన సత్యమే. ఎలా ఉన్నావు? నీకు కడుపులో ఈ నీళ్లు కదలకుండా ఉంటే దేవుడికి తోడుగా ఉండి దేవుడికి మేలు చేస్తున్నట్ట. చెమటలు కక్కేసి శ్వాస వచ్చేటటువంటి పరిస్థితులే వచ్చింది అనుకో, అప్పుడు దేవుడు లేనట్ట. అదే అన్నాడు భక్తుడు, యెహోవా దక్షిణాస్తం మార్పు చెందింది అనుకుంటానికి నాకు కలిగిన శ్రమ కారణం అన్నాడు. నీ శ్రమ నీకు అలా అనిపిస్తుంది కాకపోతే దేవుని దక్షిణాస్తం ఎప్పుడు కూడా మార్పు చెందదు. అది పట్టుకోవాలి. హల్లెలూయా. కొందరికండి కడుపులో చల్ల ఏదో అంటారు, ఏంటిది, నీళ్ళని చల్ల అంటారు కొంతమంది. కడుపులో చల్ల కదలకుండా ఉంటానంట, అది చక్కటి జీవితం అంట. అలా కదలకుండా ఉంటారు కదా, అలా జాగ్రత్త, ఎక్కలేని రోగాలు వస్తాయి. పాపం చల్ల కదలకుండా చేసే జాబులు ఉన్నోళ్ళే పాపం నలిగిపోతున్నారు అనారోగ్యాలతో, ఎక్కలేని అన్ని మీద పడిపోయి కష్టపడేవాడే బాగున్నాడు. అవునా కదా? దేవుడు నువ్వు అలా అయిపోకూడదని చెప్పని కష్టాల గుండా నడిపిస్తాడు, శోధనల గుండా నడిపిస్తాడు. భక్తులందరూ నడిచారు, వారు శోధించబడ్డారు, వారు శోధనలాగా మారారు. ఒకరు లోకానికి ఆశీర్వాదకరం అయ్యారు, ఒకరు 200 ఆశీర్వాదం పొందుకున్నారు, ఒకరు ఐగుప్తులో ఆ లోకానికి ఆహారం పెట్టేవారుగా మారారు. పరీక్ష తర్వాతే అందరూ. నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. అది గొప్పదయ్యిద్దో ఫెయిల్ అయిపోయిద్దో నీ చేతుల్లోనే ఉంది. దేవుని వాక్యం నీకు ఇవ్వబడింది. ఆయన ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు నీకు మెప్పు, అప్పుడు నీకు మహిమ, అప్పుడు నీకు ఘనత ఇవ్వబడతాయి. ఆ రోజు వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకో. నీ కొరకు ఎంతో స్వాస్థ్యం భద్రపరచబడి ఉంది. నీ కొరకు ఎన్నో దీవెనలు, మేలులు, కార్యాలు ఈ లోకంలో కూడా దాచబడి ఉన్నాయి. వాటి కొరకు నువ్వు చేయాల్సింది ప్రతి శోధనను దాటుకుంటా, జయించుకుంటా వెళ్ళి ఆ దీవెనను పొందుకోవడమే. అడ్డు రూపాటి భాగ్యం కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని వలన దయచేయబడును గాక. ప్రార్థన చేసుకున్నాం. తల్ల వంచండి. ప్రార్థన చిటక ప్రార్థన.